గ్రామ పంచాయతీ వర్కర్ల జీతాలు 4 నెలల నుండి 5 నెలల వరకు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దసరా పండగ వచ్చినప్పటికి కూడా కనీసం 4 నెలల నుండి ఈరోజు జీతాలు ఇవ్వకపోవడం అన్నటువంటిది చాలా దుర్మార్గం. కార్మికుల పట్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి నశించాలని చెప్పేసి పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు చెల్లించాలి. పండగ ఈరోజు దసరా అనేటువంటిది తెలంగాణలో పెద్ద పండగ. కానీ వీళ్ళకు 4-5 నెలల జీతాలు రాకపోవడంతో వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఎట్లా పండగ జరుపుకోవాలి? ఈరోజు పండగ సందర్భంగా కనీసం ఇతర వాళ్ళను అప్పులు అడిగినా ఎక్కడ కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. చాలా మంది పంట నష్టపోయింది కాబట్టి మేము పెట్టుబడులు పెట్టాం, మాకే అప్పులు ఇచ్చే, అసలు మాకు డబ్బులు అవసరం ఉంది, మాకు అప్పులు అడుగుతుంటే మాకే అప్పులు ఇవ్వట్లేరు, మీకేడికని ఇవ్వాలని చెప్పేసి కార్మికులకు ఈరోజు అట్లాంటి సమస్యలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో 4 నెలల నుండి 5 నెలల జీతాలు ఏవైతున్నాయో కొన్ని గ్రామ పంచాయతీ 4 నెలలు ఉన్నాయి, కొన్ని గ్రామ పంచాయతీ 5 నెలలు ఇట్లా బకాయిలు ఉన్నాయి. కాబట్టి ఆ జీతాలు చెల్లించాలని చెప్పేసి ఈరోజు డిఎల్పిఓ ఆఫీసు కార్యాలయాల ముందు జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి పిలుపు మేరకు ఈరోజు నారంకేడు డిఎల్పిఓ ఆఫీసు ముందు నిరసన చేయడం జరుగుతా ఉంది. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు చెల్లించాలి. ఈరోజు కార్మికులకు చట్టపరంగా ఈరోజు బోనస్ చట్టం ప్రకారం 20% వీళ్ళకు బోనస్ ఇవ్వాలి. కానీ ఈరోజు వాళ్ళ జీతాలు ఇవ్వట్లేరు. ఇక బోనస్ కూడా ప్రభుత్వం ఏడ్కని ఈరోజు ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. కానీ జీతాలు ఇచ్చిన తర్వాత బోనస్ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా సిఐటి నుండి ప్రత్యేకంగా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనేడలా పెద్ద ఎత్తున చలో కలెక్టరేట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేయడానికి ఈరోజు పూనుకుంటున్నాం. కాబట్టి ఎల్లుండి జరిగే చలో కలెక్టరేట్ కార్యాలయం కూడా గ్రామ పంచాయతీ జీతాలు విడుదల చేయాలి, వాళ్ళకి చెల్లించాలని చెప్పేసి, అట్లనే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కార్యదర్శులకు కూడా జీతాలు పెండింగ్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వాళ్ళ జీతాలు కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈ చలో కలెక్టరేట్ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ జీతాల పెండింగ్ చెల్లించే వరకు ఏదైతే చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నామో దాంట్లో పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి ఈ రకంగా సిఐటి ప్రభుత్వాన్ని కార్మికులను ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఈరోజు జీతాలు చెల్లించాలని చెప్పేసి లేనేడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది.